హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రజలందరికీ కూడా మరి రేపు విశ్వావసు తెలుగు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముందుగా. అయితే ఈరోజు అమావాస్య. మరి ప్రతి అమావాస్యకి స్వర్ణాకర్షణ కాలభైరవ సేవా సమితి వారు ఈ కాలభైరవ సేవా సమితి స్థాపించింది మన చపాతి సుబ్బారావు గారు. ఎంతో దృఢదీక్షతో, మంచి సంకల్పంతో, మంచి పట్టుదలతో స్థాపించారు. దీంట్లో దాదాపుగా 60-70 మందిని పోగు చేసి ఇది నడపడం అంటే చిన్న విషయం కాదు. ప్రతి అమావాస్యకి దాదాపుగా 400 నుంచి 450 మందికి అన్నదానం చేస్తున్నారంటే ఎంతో గొప్ప విశేషం. ఈ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారికి అర్చన చేసుకుంటూ అందరూ కూడా బాగుండాలి, అందరూ కూడా వారి యొక్క పాపకర్మ పోగొట్టుకొని ఇక నుంచి ఈ రోజు నుంచి మంచిగా ఉండాలి, అందరి కుటుంబాలు ఆయురారోగ్యాలతోటి, భోగభాగ్యాలతోటి, సుఖ సంతోషాలతోటి, పాడి పంట, వ్యవసాయం, ఉద్యోగం అంతా కూడా సుభిక్షంగా హాయిగా ఉండాలని ఇట్లాంటి స్వర్ణాకర్షణ కాలభైరవ సేవా సమితి వారు ప్రతి అమావాస్యకి పూజ చేసినారు. అట్లానే ఇంకెవరైనా కనుక చేయించదలుచుకుంటే మన చపాతి సుబ్బారావు గారిని సంప్రదించవచ్చు. వారి కుటుంబాలు అందరూ కూడా హాయిగా ఉండాలని కోరుకుంటున్నామండి. మరి ఈ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామివారు ఏం చేస్తారంటే కాలుడు అంటే కాలాయ విద్మయే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. కాలానికి ప్రతిరూపమైనటువంటి ఈ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామివారు మన ప్రారబ్ధ కర్మ తీసివేయమని మనం వేడుకుంటున్నాం. అందుకని ఆ స్వామివారిని వేడుకుంటున్నాం కాబట్టి మన ప్రారబ్ధ కర్మ అంతా పోయి ఈ రోజు నుంచి మంచి సత్సంకల్పంతోటి, మంచి భావనలతోటి, మంచి హృదయంతో అందరి మేలు కోరుతూ కూడా అందరూ బాగుండాలని చేసే మంచి సంకల్పంతో చేసుకుంటారు. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకాన్ సుఖినో భవంతు. హరి ఓం తస్సత్. శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ సమితి సుబ్బారావు గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ధనం మూల్యం ఏదో అన్న జగత్ అన్నట్టు ధనం ఉండటం గొప్ప కాదు, ధనాన్ని ఒక ప్రత్యేకమైన దానికోసం సద్వినియోగం చేయటం చాలా గొప్ప విషయం. కాలభైరవుడు గురించి మనందరికీ తెలుసు. కాలాంతో పాటు కాలాన్ని నియమించేవాడు, కాలాన్ని అన్నిటినీ జయించేవాడు. అంతేకాకుండా నీడలాగా మనకున్న బాధలు ఏవైతే ఉన్నాయో, పీడలు కానీ ఏవైనా వాటిని అన్నిటి నుంచి కూడా విముక్తి కలిగించే ఒక మహానుభావుడు. కాలభైరవుడు శివస్వరూపం కాబట్టి, సర్వాంతర్యామి కాబట్టి ఆయన్ని పూజించి ఆయన పేరు మీద 10 మందికి అన్నిటికన్నా ఉత్తమమైనది అన్నదానం కాబట్టి విద్యాదానం, అన్నదానం అనే 2 పదాలు అంటారు. అన్నదానం చేస్తున్నారు, చాలా మంచి కార్యక్రమాన్ని వేస్తున్నారు. దానికి గాను వారికి కృతజ్ఞతలు చెప్తూ ఇలానే ఇది ఎన్నో సంవత్సరాలు కొనసాగుతూ 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని, సుఖ సంతోషాలు వాళ్ళ జీవితాల్లో కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు దేశ వెంకట సుబ్బారావు. శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ సేవా సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వర్ణాకర్షణ కాలభైరవుడు అంటే ఎవరంటే సాక్షాత్ కుబేరుడు వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చాడు. అలాంటి కుబేరుడికి ధనం ఇచ్చేటువంటి ఈ స్వర్ణాకర్షణ కాలభైరవుడు కుబేరుడికి ధనము, లక్ష్మీదేవికి బంగారం, కుబేరుడికి ధనము, లక్ష్మీదేవికి బంగారం ఇచ్చేటువంటి ఈ స్వర్ణాకర్షణ కాలభైరవుడు. ఈ స్వర్ణాకర్షణ కాలభైరవుని పూజిస్తే డబ్బుకి, బంగారానికి ఎలాంటి లోటు ఉండదు, ఏ సమస్యలు ఉండవు కూడా. ఈ స్వర్ణాకర్షణ కాలభైరవ మూలమంత్రం ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం అఖండ వ్యాపారం స్వర్ణం ఆరోగ్యం స్వగృహం దేహి దేహి వచ్చ కురు స్వాహ. ఈ యొక్క మహామంత్రాన్ని ఎవరైతే ప్రతి నిత్యం అణువు ఎవరైతే మన నిత్యం స్మరిస్తారో వారికి ఏ లోటు కూడా ఉండదని కూడా నేను స్వతహాగా అనుభవించాను, రియల్గా పొందాను కూడా. ఆ యొక్క అనుభూతి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ స్వర్ణాకర్షణ భైరవ మహామంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా చదివి ప్రతి ఒక్కరు అనునిత్యం పాటించి వారి యొక్క సమస్యలను కూడా తొలగించుకుంటారని చెప్పని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామినే నమః.